ఇవాళ మనం డీడేగా పిలుచుకుంటాం. మార్చ్ 18వ తారీఖు సునీత యుఎస్‌లో 18 కదా! 18వ తారీఖు సునీత విలియమ్స్ ఇండియాకి రావడం ఎర్త్ మీదకి రావడం అనేది జరిగింది. చాలా సక్సెస్‌ఫుల్‌గా భూమి మీదకి ఆమె కొద్దిసేపటి క్రితం వచ్చారు, కొన్ని గంటల క్రితం. అయితే జో బైడెన్ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాత్రం అంటే జో బైడెన్ యొక్క కుమారుడు వీళ్ళందరూ ఉన్నారు చూసారా? వీళ్ళందరిని తీసుకెళ్లి జైళ్లలో పెట్టాలి అనేటువంటి అలిగేషన్స్ వినిపిస్తున్నాయి. సునీత విలియమ్స్ సంబంధించి ఎంత ఒక దుర్మార్గం అంటే ఎలా చూసుకున్నా కూడా అంటే ఎట్లా ఆలోచిస్తారు వీళ్ళు అసలు అనేది క్వశ్చన్. 9 రోజుల ట్రిప్ సునీత విలియమ్స్ అలాగే బ్యాచ్ క్రూ 9 అంటారు. వీళ్ళందరూ కూడా 9 నెలల పాటు వీళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్కసారి సునీత విలియమ్స్ యొక్క ముఖాన్ని చేతుల్ని చూస్తే ఒక ముసలి మహిళ ఎలా ఉంటారు, అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు ఎంత ఫిట్ గా ఉంటారు, ఎలాంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి, జిమ్కి వెళ్తారు, ఒక ప్రాపర్ డైట్ ఉంటుంది వాళ్ళ ఫిట్నెస్ మీద, ఎటువంటి రోగాలు రాకుండా అరికట్టడానికి ఫిజికల్ గా వాళ్ళని ఫుల్ ఫిట్ చేయడానికి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఆవిడని ఒకసారి చూస్తే నిజంగా బాధేస్తుంది చూసినప్పుడు. ఇవాళ భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత కొద్ది నెలల పాటు పసిపిల్లలు నడుస్తారు చూసారా? అలా ఆవిడ నడవబోతున్నారు. ఆవిడే కాదు, క్రూ 9 మొత్తం అంతే. భూమి మీద మనం ఉద్ధరించింది ఏంటి? ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు, ఎన్నో పరిశోధనలు అంటారు. సరే చేశారు, మళ్ళీ వెనక్కి వచ్చారంటే ఓకే. కానీ ఇదంతా ఏంటి? టార్చర్ ఏంటి? స్టార్ లైనర్ అనబడేటువంటి ఒక క్యాప్సూల్‌లో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడేవో మరమ్మతులు, రిపేర్స్ అవి చేశారు. వెనక్కి రావాలి అన్నప్పుడు స్టార్ లైనర్ ఫెయిల్ అయింది. ఆ థ్రస్ట్‌లో ఎక్కడో ఇబ్బంది ఉంది. సో అప్పుడు, ఇప్పుడప్పుడు అంటూ తీసుకుంటూ వచ్చారు. ఎందుకింత కోపం వస్తుందంటే జో బైడెన్ ఉన్నాడు చూసారా? ఇతని టైంలోనే సునీత విలియమ్స్ అండ్ బ్యాచ్ ఐఎస్ఎస్ వెళ్లారు. అక్కడ సమస్య వచ్చినప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? 9 డేసే కదా! ఈ ప్రోగ్రామ్ 9 డేస్ ప్రోగ్రామ్. కానీ 9 నెలల పాటు ఉండిపోయారన్నది ఆలోచించాలి మనం. కారణం తెలిస్తే మీరు కూడా కోప్పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ పాలిటిక్స్ కోసం వాళ్ళందరినీ అక్కడ బలిపెట్టారనేటువంటి ఆరోపణలున్నాయి. రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చూసా నేను. వీళ్ళందరూ అంతరిక్షంకి వెళ్తారు కదా! అక్కడ మెయిన్ ఎవరు? ఇవాళ కూడా అమెరికా, రష్యా అక్కడ మెయిన్. రష్యా ఇప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందక్కడ. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 50-50గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని కంట్రోల్ చేయడంలో రష్యా 50%, అమెరికా 50%. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు కూడా ఈ క్యాప్సూల్, దీన్ని డ్రాగన్ క్యాప్సూల్ అంటారు. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క డ్రాగన్ క్యాప్సూల్. అంతే, వీళ్ళ ముగ్గురు వస్తారు దీంట్లో. ఇంకొక వ్యక్తి ఎవరంటే రష్యాకి చెందినటువంటి ఒక ఆస్ట్రోనాట్, ఆయన కూడా వస్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు ఒత్తి చేతులతో ఇది వెళ్ళిందా అంటే కాదు, ఎంప్టీగా అందులో కూడా ముగ్గురున్నారు. వెళ్ళడం కూడా ముగ్గురున్నారు. మార్చి 16 ఈ క్యాప్సూల్ వెళ్ళి చూసారా తీసుకురావడానికి, అందులో ముగ్గురున్నారు. వాళ్ళు ఈ ముగ్గురు సునీత విలియమ్స్, బ్యాచ్ ఇంకొక వ్యక్తి వాళ్ళని రీప్లేస్ చేస్తారు. అంటే యాజ్ ఇట్ ఈస్ కి ఇది ఒక డ్యూటీ కింద చెప్పాలి, ఫెడరల్ డ్యూటీ. అంటే మనం చూసినటువంటి ఆర్టికల్‌లో ఏం చెప్తున్నారంటే సునీత విలియమ్స్ కి ₹1,00,00,000 జీతం. అంటే నెలకి 8,00,000 ప్లస్. అంటే ఇవాళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అడిగితే, ఒక టాప్ క్లాస్ వ్యక్తిని అడిగితే 8,00,000 అనేది నథింగ్ కింద లెక్క అసలు. మామూలుగా సంపాదిస్తున్నారు. అలాంటి తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈవిడ అక్కడికెళ్లారు. సరే రిపేర్‌లేవో చేశారు, సేఫ్‌గా వెనక్కొచ్చేస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, 9 నెలల పాటు ఈవిడని అక్కడే ఉంచారు. కారణం ఏంటయ్యా అంటే ఎన్నో కారణాలు చూపించారు. అసలు సిసలైన కారణం ఏంటంటే పుతిన్. పుతిన్ చెప్తున్నాడు, అయ్యో వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు కదా! మేము వాళ్ళని రెస్క్యూ చేస్తాము. రష్యా వాళ్ళు వెళ్లి రెస్క్యూ చేస్తామని అన్నారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్నారు కదా! కానీ జో బైడెన్ ఏం చేశాడంటే ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. రష్యా మీద మనం ఇన్ని సాంక్షన్స్ పెట్టాము. వాళ్ళని ఓడించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ టైంలో మనం రష్యా హెల్ప్ తీసుకుంటే మనకి సిగ్గుచేటు, అవమానం, ఈగో, పరువు. వాళ్ళు ఉన్నా పోయినా రష్యా యొక్క సహాయం తీసుకోకూడదు అనేటువంటిది. అంటే జో బైడెన్ తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్టేషన్‌లో వదిలేస్తే ఇతను అక్కడ ఉంటే తెలిసేదేమో అనేటువంటి అలిగేషన్స్ ఉన్నాయి పుతిన్ మీద. ఐ మీన్ బైడెన్ మీద. అంటే ఈళ్ళు ఏసీ గదుల్లో ఉండి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆవిడని చూస్తేనే ఈ రోజు మనం ఆవిడ వచ్చారు స్పేస్‌కి. ఐ మీన్ ఎర్త్‌కొచ్చారు. కానీ ఆవిడని చూస్తేనే మనకు ఒక రకమైన బాధ. అంటే ఆవిడ నడిచేటువంటి విధానం చూస్తే ఇంకా భయమేస్తుంది. అంటే భారత సంతతి చెందిన మహిళ ఇంకొకటి అనేది కాదక్కడ. సో మనకి వీళ్ళ అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు చూస్తే వచ్చేటువంటి బాధ, వీళ్ళకైనా వందల కోట్లు ఇస్తారో ఏం కాదు. ఇది క్లియర్ ఫెడరల్ ఆహ్, ఇదొక ఫెడరల్ జాబ్ కింద చాలా క్లియర్ గా చెప్తున్నాడు. డాజ్ అంటారు చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో ఎలన్ మస్క్ చాలా క్లియర్ గా ఒక ఆహ్, ఒక మెయిల్ కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్. నువ్వు మా టెన్యూర్ లో అమెరికాకి ఎటువంటి సేవలు అందించావో ముందు డిస్క్రిప్షన్ ఇవ్వు. ఇన్ని నెలల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు ఏం చేసావు? ఉద్ధరించింది ఏంటి? చెప్పు, చెప్పకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇట్లా వరుస పెట్టి మెయిల్స్. మరి వీళ్ళని చూస్తే జీఎస్ 15 అంటాం. జనరల్ కేటగిరీ 15. ఇది టాప్ మోస్ట్ పొజిషన్. ఇలాంటి ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉంటారు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతం ఎంత? 8,00,000 ప్లస్. అంటే 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో. ఈవిడికి మీకు స్టైఫండ్ ఇవ్వాలి, అలవెన్స్‌లు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా ఆర్టికల్‌లో రాశారు. మాకు ప్రతిరోజు కూడా $4 అనేది అలవెన్స్‌గా ఇస్తారు. $4 ఒక రోజుకి. రూ. 100 ఏసుకోండి. రూ. 400
ఇచ్చేటువంటి అలవెన్స్. మీరు అడిగారనుకోండి నాసా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మీరుంటుందేమో అంతరిక్షంలో. మీరొక సూపర్ మార్కెట్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మీకొక కార్ అక్కర్లేదు. మీకొక ఇల్లు అక్కర్లేదు. ఫుడ్ గూడా మేమే ప్రొవైడ్ జేస్తున్నాం. మీరక్కడ పెట్టేటువంటి ఖర్చేంటి? ఏ ఖర్చు లేదు గదా! అమెరికన్ డాలర్ అక్కడ పనికిరాదు గదా! ఏటీఎం మెషిన్స్ ఉండవు కదా! హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉండవు కదా! మీకసలు అవసరమే లేదు కదా! మీరు మీ జాబ్‌ని వర్కౌట్ చేస్తున్నారు. మీ డ్యూటీని చేస్తున్నారు. మీకెందుకు ఇంతింత డబ్బులివ్వాలి అనేటువంటి యాటిట్యూడ్ చూపిచ్చింది నాసా. సో, 9 నెలల్లో ఆవిడకేమన్నా అయ్యుంటే అప్పుడు వీళ్ళేం జేస్తారనేది క్వెషన్. నాసా వాళ్ళేం జేస్తారు? ఫెడరల్ గవర్నమెంట్ ఏం జేస్తదనేది క్వెషన్. ఆవిడొక ఫెడరల్ ఎంప్లాయీ గదా! అవేమీ పట్టించుకోకుండా మేము మంచి ఫుడ్ పెట్టాము. ఆవిడకేమైనా ప్రాబ్లమ్ ఇస్తే ట్రీట్‌మెంట్ ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేని ఒక అద్భుతమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్ మేము క్రియేట్ చేశాము. ఇంతకు మించి ఏం గావాలి అని చెప్పుకోవడం ఇదంతా. గ్రావిటీకి వ్యతిరేకంగా బతుకుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ. అంటే గురుత్వాకర్షణ శక్తిలో మీరిలా కూర్చొనుంటే, ఇలా మాట్లాడుతూ ఉంటాం. నా సౌండ్ మీకు వినిపిస్తుంది. భూమి మీద అడుగుపెట్టి నడుస్తాం. కానీ వాళ్ళక్కడ తేలుతూ ఉంటారు. కంప్లీట్ గ్రావిటీ ఉండదు కదా! వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనండి, వాళ్ళ స్కిన్ గాని, బోన్స్ గాని టోటల్ కూడా డ్యామేజ్ అయిపోయేటువంటి ఒక డేంజరస్ సిట్యుయేషన్. అలే ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము. అమెరికా యొక్క కీర్తి కిటీని నిలబెడుతున్నాము. ఇవన్నీ చెప్తారు. కానీ జో బైడెన్ ఏం చేశాడన్నది ఇక్కడ ఆరోపణ. రష్యా వాళ్ళ సహాయం తీసుకుంటే వారం రోజుల్లో ఆవిడొచ్చేసేది. కానీ రష్యా అనేవాళ్ళు మన శత్రువులు. వాళ్ళ సహాయం మనం తీసుకోకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎలన్ మస్క్ కూడా శత్రువే. జో బైడెన్ అంటేనే నచ్చదు. ఒకళ్ళకొకళ్ళు పడదు. సో, వాళ్ళక్కడే ఉండండి అనేసాడు జో బైడెన్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఎలిగేషన్. సో, ఫైనల్ ట్రంప్ రావడము, ట్రంప్ ఎలన్ మస్క్ ద్వారా ఈ కాన్సెప్ట్‌ని తీసుకురావడం నాసా వాళ్ళ రిక్వెస్ట్ మీద అంటే నాసాయే ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందని చెప్తారు. అట్లాంటి నాసాని ఎలన్ మస్క్ ఈరోజు రిక్వెస్ట్ చేస్తే ఉద్ధరించాల్సినటువంటి సిట్యుయేషన్ అన్నమాట. ఎలన్ మస్క్‌ని వీళ్ళు అడిగారు. అప్పుడు ఆయన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తన ఈ డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 10 అంటాం. దీన్ని ఈయన అంతరిక్షంలోకి పంపించి సునియా విలియమ్స్ వీళ్ళందరిని కూడా రెస్క్యూ చేసి ఈరోజు భూమి మీదకి తీసుకొచ్చారు. సో, వీళ్ళ పాలిటిక్స్ ఒకవేళ ఆవిడకేమన్నా అయ్యుంటే ఎవరి బాధ్యత ఏంటి అనేది ఆలోచించాలి. అంటే ఎంత చీప్ పాలిటిక్స్ వీళ్ళందరూ కలిసి ప్లే చేస్తున్నారనేది ఇక్కడ కోపమొచ్చేటువంటి అంశం. అంటే రష్యా మాట వినలేదు. ఎలన్ మస్క్ మాట వినలేదంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని ఏమనాలనేది మీ ఆలోచనలు కామెంట్స్‌లో రాయండి.